కానీ ఫోక్ డాన్సర్స్ చూసుకుంటే మూవీస్‌లో అంటే కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. పక్కన పెట్టేసి. యాహ్! అంటే అందరూ అనట్లేదు కొంతమంది. హ్మ్. కానీ ఫోక్ డాన్స్‌కొచ్చేసరికి గూడా ఆడపిల్లలనైతేనేమో కమిట్మెంట్స్ అడుగుతున్నారు. హ్మ్. చాలా మంది ఇది గూడా బయట ఉన్న టాకు. కమిట్మెంట్స్ కోసమే వీళ్ళు వాళ్ళని చూజ్ చేసుకుంటున్నారా? లేకపోతే ఏంటి? అంటే కమిట్మెంట్ కోసమే వాళ్ళని చూస్ చేసుకోవడం అనేది లేదు. అంటే ఇంకా అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు కొంచెం మందేంటంటే ఇలాంటివి చేయడానికి ఇష్టపడరు. అడగగానే ఏంటంటే మాకు అవసరం లేదు చేయలేదు. మాకు ఇలాంటి పరిస్థితి మాకెందుకు అని అనుకోని వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. కానీ ఏంటంటే ఇంకొంచెం మంది ఇగ తప్పదు బతుకు తెరువు లాంటిది ఇది అని ఇంక అలా చేసినోళ్ళు ఏంటంటే ఇంక అలాగా కాంప్రమైజ్ అవ్వడం, చేయడం లాంటివి ఇలా జరుగుతుంటదనమాట. ఓకే. కానీ ఇప్పుడు అమ్మాయిలంటే ఓకే. పక్కన హ్మ్. పెట్టేసి కమిట్మెంట్స్ అడుగుతారు. వాళ్ళకి హ్మ్. ఇష్టం ఉంటే చేస్తారు. లేకపోతే లేదు. హ్మ్. కానీ ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఒకతను బయటకొచ్చారు. పరశురామ్ సంథింగ్ ఏదో నేమ్‌తో. అవును. శివకుమార్ అనే పర్సన్ అవును. అతన్ని మోసం చేసి అతను అవును. ఒక రైతు. అవును. ఆ శివకుమార్ అనే అతను నీకు ఛాన్స్‌లు ఇస్తాను. నువ్వే కొరియోగ్రాఫ్ చేసుకుందువు గాని, నువ్వే ప్రొడ్యూస్ చేసుకుందువు గాని అనేసి హ్మ్. 5,00,000 సంథింగ్ చేంజ్ హ్మ్. 5,70,000 ఎంతో తీసుకున్నారనేసి ప్రెజెంట్ ట్రెండింగ్ నడుస్తుందది అవును. బాగా. అది ఎందుకు అలాగా? వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు ప్రొడ్యూసర్స్‌కి వాళ్ళకి ఏంటంటే అండి, వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పూర్తిగా తెలీదు కంప్లీట్‌గా. హ్మ్. అంటే ఈ పనికి ఇంతే ఖర్చయిద్ది. ఈ పనిని ఇలా చేయొచ్చు ఇలాగని చెప్పి వాళ్ళకి పూర్తిగా తెలీదు. ఓకే. వాళ్ళేంటంటే ఈ సాంగ్ మొత్తంలో పెర్ఫార్మ్ చేయబోయే వాళ్ళందరిలో ఒకరి మీద డిపెండ్ అయ్యి, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని, వాళ్ళకి ఫుల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసేస్తా ఉంటారు. వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో. ఓకే. సో, అవతల ఉన్న పర్సన్ ఏంటంటే ఇప్పుడు దాన్ని ఒక ఆర్ట్‌గా ఫీల్ అయ్యి, రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యి చేస్తే బానే ఉండిద్దది. హ్మ్. అలా కాకుండా ఓన్లీ కేవలం మనీ పరంగా లేదు డబ్బులు సంపాదించడం కోసమే అని ఆలోచించి చేస్తే మాత్రం ప్రొడ్యూసర్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేసి లాస్ చేసినట్టే అయ్యిద్ది. హ్మ్. సో, అది. అందుకని ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడేంటంటే కొన్ని అలా తెలియని ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ గూడా జాగ్రత్త పడతారింక. ఓకే. అది ఇప్పుడు తెలియక అతనికి అలాంటి పరిస్థితి అనేది వచ్చింది. అలాగా మోసపోయారు తను. సో, ఇంకా అలా అతను మళ్ళా బయటకొచ్చి ఇలా చెప్పడం వల్ల ఇంకొక 10 మంది తెలుసుకుంటారు. ఇంకో 10 మంది మోసపోకుండా ఉంటారు. అలాగా. కానీ అతను ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేకపోతే డబ్బులున్నోడితనైతే అనుకోవచ్చు. అవును. కానీ అతను సాదా సీదా ఒక రైతు కుటుంబానికి చెందినతను. అవును. నేను కష్టపడ్డట్టు నా పిల్లలు గూడా కష్టపడగూడదు. ఒక హ్మ్. స్టెప్ ముందుకేద్దామనేసి అవునండి. ఆయన ధైర్యం చేసి ముందుకేసాడు. కానీ అతన్ని గూడా మోసం చేస్తే రెండోసారి ఎవరైనా ఇండస్ట్రీకి రావాలన్నా గాని భయపడతారు గదా! భయపడతారు. ఎందుకు అలాంటివి అని? అంటే మీ దగ్గర సత్తా ఉన్నప్పుడే మీరు సాంగ్స్ అనేవి తీయొచ్చు గదా! అవును. అలా లేనప్పుడు జనాల్ని మోసం చేసి ఎందుకు ఇలాంటివి అంటే ఒక్కరు చేసిన తప్పుకి ఆల్‌మోస్ట్ ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి నేమొస్తది గదా! అవును. ఎందుకని? అంటే ఇది అంటే ఇలా చేస్తే ఇంకా అంటే ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నానని తెలుసుకోలేరు. బయటికి రాదు, చేయదు అని ఒక అంటే ఒక ఫీలింగ్ ఉండడం వల్ల దాన్ని ఎవరు కనుక్కోలేరు, చేయలేరు అని చెప్పి కొంచెం మంది అలాగా చేస్తుంటారు వెనక. హ్మ్. తెలీదులే ఎవరు తెలుసుకోలేరు ఓకే. ఇలాగ అని చెప్పి. కానీ ఏంటంటే టైం వచ్చిందంటే మాత్రం ఎవరైనా సరే బయటపడి దొరకాల్సిందే ఇంకా. ఓకే. అలా దొరికినప్పుడు మాత్రం ఇంకా ఏ ఛాన్స్ ఉండదు మాట్లాడడానికి గూడా. హ్మ్. సో, అలాగా. అదే. సో, ఇప్పుడు అతను అలాగా మోసపోయాడు. సో, అతను ధైర్యంగా వచ్చి ఇలాగా వేదన్ టీవీ అన్నవాళ్ళు అవునవును. అలాగా చేయడం వల్ల ఇంకో సో, 4, 5 అలాంటి ఛానెల్స్ ఇష్యూస్ అప్పుడు అతను బయటికి రావడం వల్ల అలాంటి వాళ్ళు ఇంకొక 10, 15 మంది బయటకొచ్చి వాళ్ళకి జరిగిన లాసెస్ గూడా చెప్తారు. ఇలాగా ధైర్యం వల్ల. ఇప్పుడు అతను రావడం వల్ల ఎందుకు మిగతా వాళ్ళొచ్చారు? వాళ్ళందరూ ముందుగానే రావచ్చు గదా! అంటే ఇప్పుడు వాళ్ళకొచ్చే బ్లాక్‌మెయిల్స్ గాని, లేదంటే బెదిరింపులు గాని అలా ఉండొచ్చు. ఇప్పుడు మీరు అలా చేశారు అనంటే మీకివ్వాల్సిన డబ్బులు గూడా ఇవ్వము, చేయము ఇలా అంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ అయిపోయి ఉన్నారు. అలాంటి టైంలో ఇంకా ఇలాంటి బెదిరింపులు గాని, లేదంటే ఇలాంటి ప్రెషర్ తీసుకోవడం అంటే వాళ్ళ వల్ల కాదు. ఇంకా ఓపిక పట్టి ఉందాము, మళ్ళీ మన డబ్బులు మనకి తిరిగొస్తాయని చెప్పి అనుకుంటారు చాలా మంది గూడా. ఇంకా అలా. ఇంక రావు అని అనిపించినప్పుడు మాత్రం ఎవరైనా సరే తెగించి ఇలాగే చేస్తారింక. అలాగే ఇప్పుడు చూసుకుంటే మీకు పేమెంట్స్ అనేవి కరెక్ట్ టైమ్ టు టైమ్ అనేవి వస్తుంటాయా? టైమ్ టు టైమ్ అనేవి పెండింగ్స్ వస్తున్నాయి. గాని లేకపోతే షూట్స్ చేపించుకొని చాలా మంది పేమెంట్స్ అనేవి ఇవ్వరు. అలాంటివి ఏమైనా ఫేస్ చేసారా మీరు? అంటే కొన్ని సార్లు అలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా గూడా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఒకప్పుడేంటంటే డైరెక్ట్‌గా హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ లాంటిది. సో, ఓకే. అలాంటప్పుడు ఏంటంటే ఏ రీజన్స్ చెప్పడానికి ఉండేవి కావు. ఇప్పుడేంటంటే ఇలా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోవడం వల్ల సగం మంది ఏంటంటే ఇలాగా
ఫోన్ పే వర్క్ చేయట్లేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అవుతుంది, లిమిట్ అయిపోయింది, చేసింది అని ఉంది. ఓకే, దాంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో అది వాళ్ళకి తెలుసు, ఎందుకంటే పేమెంట్ ఇవ్వాల్సింది వాళ్ళే కాబట్టి. కానీ వెయిటింగ్ అనేది కూడా ఒక లిమిట్ ఉండిద్ది. పని చేసుకోక ముందు అంటే ఓకే ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు. అంత కష్టపడి పని చేయించుకున్న తర్వాత దాని తర్వాత వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఆ మనీ కోసం అనేది. వాళ్ళని అలాగా వెయిట్ చేయించి అన్నిసార్లు అడిగించుకొని చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ప్రాజెక్టే చేయకూడదు. మనీ రెడీగా ఉంటేనే ప్రాజెక్ట్ చేయాలి. అంతేగాని తర్వాత మాట్లాడి మేనేజ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు, ఉంచొచ్చు అని అనుకుంటే మాత్రం ఇలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటే పేర్లు అలా బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా అది కాక ఇప్పుడు చూసుకుంటే మీకు ఒక సాంగ్ షూట్ చేయాలంటే అంటే ప్రాక్టీస్ కానివ్వండి ఓవరాల్ కంప్లీట్ ఎన్ని డేస్ పడుతుంది? అప్పుడు కొన్ని సాంగ్ టైమింగ్ ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని అంటే మాక్సిమం సాంగ్స్ అదంటే 3 minutes 3.5 minutes ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఏంటంటే 4 minutes 5 minutesకి వెళ్ళిపోతాయి. అలాంటి సాంగ్స్ ఏంటంటే సింగిల్ డేలో కంప్లీట్ చేయడానికి అవ్వదు. ఒకవేళ మాస్టర్ తలుచుకుంటే చేసేయచ్చు సింగిల్ డేలో, కానీ ఆ సాంగ్ కి న్యాయం చేసినట్టుగా అనిపించదు అనమాట పర్ఫార్మెన్స్. ఇప్పుడు స్టార్టింగ్ లో చేసిన పర్ఫార్మెన్స్ డే ఎండింగ్ వచ్చినప్పుడు కొంచెం ఎనర్జీ డల్ అవుతాయి, తర్వాత అందరూ కూడా కొంచెం వీక్ అవుతారు. సో దానివల్ల ఒకేసారి ఒక్క డేలో అంత సాంగ్ కంప్లీట్ చేయాలంటే అవ్వదు. సాంగ్ లెంత్ ని బట్టి వాళ్ళు 2 days ప్లాన్ అలా చేసుకుంటారు. కొంచెం మంది ఏంటంటే సాంగ్ 3.5 minutes ఉన్నా సరే చాలా మంచిగా రావాలి విజువల్స్ అవన్నీ కూడా అని అనుకుంటే 2 days షూట్ పెట్టుకొని ఇంకా అలాగా కంప్లీట్ చేస్తారు. అలాగే ఇప్పుడు కమిట్మెంట్స్ విషయానికి వస్తే మళ్ళా డైరెక్టర్ అడుగుతారు, ప్రొడ్యూసర్ అడుగుతారు, మాస్టర్ అడుగుతారు. ఈ ముగ్గురేనా? వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు ముగ్గురు కమిట్మెంట్ ఇవ్వకపోతే సాంగ్స్ అనేవి ఇవ్వరా ఛాన్సెస్? ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి సేమ్ ఇదే ఇష్యూ అక్కడ నుంచి పిలిపించుకొని ఆంధ్ర నుంచి హైదరాబాద్కి పిలిపించుకొని మొత్తం మాట్లాడేసి సాంగ్ అవన్నీ మొత్తం అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్న తర్వాత చలో అనేసి అన్నారు. కమిట్మెంట్ ఇస్తేనే నేను నీకు ఛాన్స్ ఇస్తాను. అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక ఆడపిల్లకి ఎలా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ లో? యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒకవేళ మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి అలా ఒక చోటికి ట్రావెల్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు మన గురించి తెలుసుకున్న తర్వాతే మనల్ని అప్రోచ్ అవుతారు. అంటే అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకున్న తర్వాతే మనల్ని తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అవుతారు. సో అలాగే మనం కూడా ఏంటంటే మనం ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కనుక్కొని ఆ తర్వాతే మూవ్ అవ్వాలి. కొంచెం మంది ఏంటంటే ఫస్ట్ నుంచే ఈ ఇంటెన్షన్స్ పెట్టుకొని సెలెక్ట్ చేసి తీసుకురావడం చేయడం అలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే లాస్ట్ మినిట్కి వచ్చిన తర్వాత ఇలా అడిగి ఒప్పుకుంటే చేద్దాం లేదంటే లేదు అన్నట్టుగా మాట్లాడడానికి అని చెప్పి. సో మనం ముందే అవతల వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం అనుకోని అక్కడ దాకా వచ్చి ఆ సైన్లు పెట్టి మాట్లాడి చేసి ఆ అవసరం అనేది ఉండదు. సో ఇంకా అది ఇంకా బేసిక్ గా ఎక్కువగా అయితే అమ్మాయిలు ఈ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని సో ఎదుటి వాళ్ళని ఊరికినే అసలు ఎవరిని కూడా నమ్మద్దు. నమ్మకుండా మొత్తం వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతే ఏదైనా చేయండి అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.